గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యు ఆర్ టైగర్ అనేసి కేసీఆర్ గారికి ఒక ట్వీట్ పెట్టారు. తప్పేంది? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, టీఆర్ఎస్ లో ఉన్నారా? అరే ఊరుకో స్వామి, ఒక మంచివాడు మంచి పని చేస్తే మంచి అని పొగిడితే పార్టీలకి దానికి సంబంధం ఏంది? గుర్తుపెట్టుకో, చెప్పండి. అవతల పార్టీ ఉన్నానా యువతల పార్టీ ఉన్నానా, ఆ ఇంట్లోనే ఇంట్లో ఉన్నాడు కదా. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. నా కొడుకు తప్పు చేసినా నా కొడుకుని తిట్టాలి. పక్కోడు నాకు శత్రువు కొడుకు మంచి పని చేసినా పొగడాలి. పొగిడితేనే క్యారెక్టర్. ఊరికే వాడు మంచి చేసినా కానీ అని తిడితే అది రాజకీయ వెట్ అవుతుందండి. ఓకే, మరి స్టిక్కానే ఉండాలి కదా, నిలబడాలి కదా. కేసీఆర్ గారిని టైగర్ అన్నప్పుడు నిలబడాలి కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి. జూనియర్ ఎన్టీఆర్ టైగర్ అంటూ మళ్ళీ ట్వీట్ చేశారు కదా. గుర్తుపెట్టుకో అన్న, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో. నా ఎన్టీఆర్ గారి ట్వీట్కి, కేసీఆర్ గారి ట్వీట్కి, విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి నువ్వు ఇట్టిట్ అనేదానికి దేనికి ఏ విధమైన సంబంధం లేదు. నంబర్ 1, కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎందుకు చేశానంటే, నేను ఆ రోజు నారాయణపేట ఏదో పనుండి వెళ్తే నారాయణపేట పక్కన మా పొలం ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే పోయి చేస్తుంటే అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ ఆనందం, ఆ సస్యశ్యామలో, ఆ వాటరు ఏంది, ఆ నీళ్ళ పంచాయతీ ఏంది, నీళ్ళు ఎట్లున్నాయి, మనకి బేఫికర్ సార్, ఒక 2-3 ఏళ్ళు వర్షాలు లేకున్నా ఏం కాదు సార్ అని మాట్లాడుతుంటే, ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ చూసి బై గాడ్ ఇంకో ఇంటెన్షన్ కూడా లేదు నాకు. కేసీఆర్ గారు మీరు టైగర్, ఎందుకంటే అట్టడుగుపోయిన తెలంగాణ, కష్టాల్లో ఉన్న తెలంగాణ, బీటులు బారిన తెలంగాణ, దాహత కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ, ఫ్లోరైడ్ బాధితుల తెలంగాణ, ఇన్ని తెలంగాణను మంచో చెడో విడిపోయినాక ప్రతి ఒక్కళ్ళు సస్యశ్యామలం తెలంగాణ. సస్యశ్యామలం. నేను ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ల్యాండ్స్, అగ్రికల్చర్, వాటర్. అంతేగాని మీరు కేసీఆర్ నచ్చాడా, అవినీతి లేదా, ఇవన్నీ నువ్వు 100 క్వశ్చన్లు వేసి తిరకాసి పెట్టి శకుని క్యారెక్టర్ నా ముందు చేయకు. శకుని లాగా చేయకన్నా నేను వాస్తవంగా చెప్తున్నా. నేను ఆగన్నా, కేసీఆర్ గారు ఆ విషయంలో నచ్చి సార్ వాళ్ళ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్ సార్ టైగర్ అని పెట్టా. అంతేగాని దాని వెనకాల ఒక స్కెచ్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దానికి ఒక బోర్డు మీటింగ్ పెట్టి నీలాంటి 10 మంది సలహాలు తీసుకొని ఒక్క పెడతాను. జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటే పాపం వాళ్ళ ఫ్యాన్స్ హీరో గారు అన్నారని ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ అనేవాడు నా హీరో, నాకు ఎప్పటికీ నాకు ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఉంటుంది. నా ప్రాణం పై నేను ఎన్టీఆర్ గారిని కామెంట్ చేయటం అట్లా చేయను. నాకేం అవసరం అండి. మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర ఉంటారు కాబట్టి, కేసీఆర్ గారు మెగా ఫ్యామిలీని చాలా గౌరవిస్తుంటారు సార్. అందులో ప్రసోదితో పొద్దున్నే తీసుకొచ్చి మెగా ఫ్యామిలీ దగ్గర కాబట్టి ఎన్టీఆర్ దూరమా అంటే ఒకటి దగ్గర ఉంటే ఒకటి దూరం ఉండాలనా? అదే కదా జరుగుతుంది. ఎవడండి చెప్పింది మీకు? అదే కదా జరుగుతుంది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా నేను ఎప్పుడు ఫ్రెష్ గానే ఫ్యామిలీకి దగ్గర ఈ ఫ్యామిలీ దూరం డిసైడ్ చేయడానికి నేను ఎవరు కాదు, నేను ఒక జర్నలిస్ట్ గా ఎట్టాడుతాను. ఏ ఫ్యామిలీ దగ్గర ఏ ఫ్యామిలీ అంటే నాకు ఎన్టీఆర్ తో నాకు శత్రుత్వం ఉందా? నేను ఒక సినిమా తీయలా, ప్రభాస్ అంటే నాకు ఇష్టం, నేను ఒక సినిమా తీయలా, మహేష్ బాబు అంటే నాకు గౌరవం, నాకు ఒక మెగా ఫ్యామిలీ అంటే అభిమానం, అట్లా ఎన్టీఆర్ అంటే కూడా అభిమానం. నాకు ఒక ఫ్యామిలీతో దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం కాదు కదా. నువ్వే కాదు, పోసాని ఫ్యామిలీకి ఎందుకు దూరం కావాలనుకున్నారు? పోసాని చావు మామూలుగా ఉండదు, అది ఇది మాట్లాడారు కదా. పోసానికి నాకు చావు మామూలు దూరమేం కావాలని నువ్వు మాట్లాడుతుంది నా హీరో గురించి. ఎన్టీఆర్ అనే వాడి గురించి దగ్గర నుంచి నేను లబ్ధి పొందా. ఎన్టీఆర్ గారితో నేను 2 సినిమాలు తీసా. ఎన్టీఆర్ గారితో నాకు ఒక రిలేషన్ ఉంది. ఎన్టీఆర్ గారితో నాకు బంధం ఉంది. ఎన్టీఆర్ గారితో 2 బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసా. ఒక సినిమా సూపర్ హిట్, ఒక సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అది సినిమాలో పెట్టుకోవాలి. వ్యక్తిగత ఎందుకు వస్తారు? సినిమాలో వ్యక్తిగతంగా వచ్చానా? అవును, పోసాని చావు మామూలుగా ఉండదంటే చెప్పడానికి మీరెవరు? నువ్వు ఫస్ట్ ఇది కట్ చేశారంటే నేను నూరుకొని చెప్తున్నా. కట్ చేయండి. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే, ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. నువ్వు సంబంధం దూరం అన్నారు కదా, దానికి వివరాలు చెప్తున్నా నేను. నువ్వు వేరే వాళ్ళు ఇరికించుకో. నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. బండ్లాగా నుంచి పడ్డావు. నువ్వు 1 by 1 క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు. నువ్వు 1,00,000 క్వశ్చన్లు అడుగు, నేను 1,00,000 సమాధానం ఇస్తా. సంబంధం లేని మాటలు మాట్లాడుకో. నువ్వు ఎత్తుకునేదే తప్పు. ఆంధ్ర అన్నావు, విజయసాయి రెడ్డి గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. కేసీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. ఎన్టీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా.
చిరంజీవి గారు అన్నా మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా, మళ్ళీ ఇంకో పోసాని అడుగు ఆన్సర్ ఇస్తా, అంతేగాని దాన్ని దీన్ని కింద పైన పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలి. లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు, ఈ నెట్ట లింక్ పెట్టాలని. నేను లింక్ కానీ పెట్టను. నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టకు కొట్టాలని చూసా, మళ్ళీ నన్ను తిడతావు, నన్ను మనకున్న రిలేషన్ తో మళ్ళీ నేను వచ్చి నేను ఒప్పుకున్నా. నేను ఎందుకు అన్నానంటే ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం అయినట్టు అన్నారు కదా, దానికి సీక్వెన్స్ ఇది అన్నాను. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంది, మెగా ఫ్యామిలీ ఏంది, నువ్వు మాట్లాడే మాటలు ఏ ఇష్యూలో అన్నాను, ఏ ఇష్యూలో అన్నాను అడగవే. మీరు చెప్పండి ఆ ఇష్యూ ఏంటో మీరు చెప్పండి. నేను అన్నాను కదా పోసాని కానీ ఎందుకు ఆ మాట అన్నారు, మరి ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా, ఆ ఫ్యామిలీకి ఎందుకు దూరమైన చెప్పండి. ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి, ఒక అమ్మని మనకేం మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి 9 మాసాలు కానీ బతకండి రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి, అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్ అయ్యి అన్నా కానీ నాకు అంతేగాని నువ్వు బండ్లాగా నిమిషం కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్, ఎప్పుడైనా బియాండ్ ద లిమిట్ మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన అమ్మ నాయనను మన కడుపును పుట్టిన మన పిల్లలకి ఏం బాధ్యత, తప్పే అది ఎవరు అంతేగాని నాకు పోసాని ఆ విషయం మీద విభేజించా, పోసాని భార్య నాకు క్లోజు, పోసాని పిల్లలు నాకు క్లోజు, కానీ ఈ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు. అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు, నా సినిమాలో ఆయనకి లైఫ్లో మర్చిపోలేని వేషం ఇచ్చే టెంపర్లో నాకు ఏ విధమైన లేదు. అంటే దేనికైనా ఒక క్రాస్ ఉంటుంది నాగరాజ్ అన్న, ఒక గీత ఉంటుంది. సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దు అన్నాడు, రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసుని ఎత్తుకపోయిండు. అర్థం కాలా ఎందుకు గీత గీశాడు, అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్లో పడతావు తల్లి అన్నాడు. వేరే కూడా లక్ష్మణుడు గెటప్లో వచ్చి ఆయన మోసం చేశాడు, సీతాదేవే నేను మోసం చేయగలిగేవారు. నీకు అంత నువ్వు కూడా నువ్వు రావణాసులు అంటాడువి, నువ్వు ఒక గీత ఉండదు, గీత గీసుకొని ఉంటాం మేము, నువ్వు రాగాల ఆ గీతను దాటియాలని ట్రై చేస్తావు. గీత గీసి ఎట్లా కొట్ల మమ్మల్ని నాన్న సంకల్ నాకు గీత దాటిస్తావు, ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా అంటావు, ఏదో ఒక తప్పు గబక్కర్ అంటావు. దాన్ని 100 ఏళ్ళు ఇవన్నీ కాదయ్యా నువ్వు. అందుకనే గీత దేనికైనా ఒక గీత ఉంటుంది. ఈ గీత యువతలు నన్ను 100 క్వశ్చన్లు అడుగు, నన్ను కనిపిజి చేసి గజిబిజి చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటియకు దాటిస్తే గజిబిజి చేస్తే ఎవరు గజిబిజి చేస్తే మీరు గజిబిజి అవుతారా? అమ్మో నీ పూరి గారు ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్, అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా అంటే కొద్దిగా లూజ్ టాక్ కూడా చేస్తుంటారు అప్పుడు క్లోజ్. ఇప్పుడు పూరి అవునండి, పూరి జగన్నాథ్ అవునా, పూరి గారు ఎందుకు స్పందించారు? 4 జాగ్రత్త పెట్టుకో, 4 ఉన్నంత వరకు మాట జరుగు, ఆయన కూడా స్మార్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మీకు అస్సలు లేదు పూరి చూపెట్టమంటారా? అసలు తీసుకోమంటారు. పూరి నిన్న కూడా పూరి ఏం మాట్లాడుతావు, 4 జాగ్రత్తగా పెట్టుకో. అరే నీకు ఇచ్చిండేమో పెట్టు, లేకపోతే ఆ ఇంటర్వ్యూ బందేగా. పూరి అనే బండ్లాగా వార్నింగ్ ఇవ్వకపోయిందంటే నీకు బందేగా నేను చెప్తున్నా. మీ పేరు ఎత్తకుండానే వార్నింగ్ ఇచ్చా, మీ పేరు ఎత్తకుండా స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కుక్స్ నువ్వు నేను ఆయన మీద దీంతోనే సరే ఈయన కూడా పిలిచి టికెట్ ఇచ్చారనుకోండి, నువ్వు పోటీ చేయాలన్నారు, ఓకే. మొన్న టికెట్ ఇవ్వలేదండి నాకు. కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో నన్ను పార్టీలోకి రమ్మంటే బావగారు నేను రాను, డూ ఆర్ డై, నేను అన్నం ఉండదలుచుకున్నాను. ఎందుకంటే మంచి వాళ్ళు కూడా పార్టీలు మారి అన్పాపులర్ అయ్యారు, నేను అట్లా కాదలుచుకోవద్దు బావగారు ప్లీజ్ అని చెప్పిన పలు సందర్భాల్లో. ఆయన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. 1-2 సార్లు నేను ఇంటికి వస్తున్నా అన్నారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా మీ బావ రమ్మంటున్నాడని వచ్చారు. నేను బావగారు అంటాను, ఎంతమందిలో ఉన్నా నన్ను కూడా బావమరిది అంటాడు. అప్పటి పిలుపు అయినా ఇప్పటికి మర్చిపోలేదు, అది ఆయన గ్రేట్నెస్. నేను ఫస్ట్ పార్టీలో చేరిన రోజున పార్టీ హౌస్లో అంతమందిలో మీడియా ప్రెస్ ముందు ఫలానా ప్రొఫెసర్ గారు, ఫలానా పారిశ్రామికవేత్త ఫలానా గారు, ఫలానా మాజీ మంత్రి గారు ఫలానా గారు, మాజీ మంత్రి నా బావమరిది బాబుమోహన్ గారు అని మాట్లాడారు. కళ్ళ నిండా నీళ్ళు నాకని. ఇది అప్పుడు పిలిచిన పిలుపు ఓకే.
ఇప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడేమో పని అప్పుడంటే అన్నాడు బాబుమరిదని అని అనుకున్నాను. టికెట్ ఇవ్వకపోయేసరికి నాకు ఫోన్, అప్పటికి 10 days అయిపోయింది. ఇక నేను ఏ పాలిటిక్స్ వద్దు, హాయిగా సినిమాల్లో టీవీ సీరియల్ చేసుకున్న బతకొచ్చు నేను మంచిగా ప్రజలకు దగ్గర. ఎందుకో నా మంచికే ఈయన టికెట్ వేయలేదు, మంచి పని అయింది అనుకున్నాను నేను ఎట్టుపోలేదు, ఇక ఇంట్లోనే ఉన్నాను. ఫోన్ కేసీఆర్ గారు మాట్లాడతారు, గుండె గడగడ గడగడ కొట్టుకుంటుంది. ఇక అంటే చానాల తర్వాత మాట్లాడుతున్నాను, ఏమంటాడు అసలు ఎందుకు వచ్చింది ఈ ఫోను. సరే అని హలో అని పెట్టుకున్నాను. ఏం బామ్మరిది ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసం చేస్తారని తెలుసు నాకు, నా ఇంటి తలుపు ఎప్పుడు తెరిసే ఉంటాయి, రా అన్నాడు. రేపు వస్తా బావా, నీ ఇష్టం బామ్మరిది అని పెట్టేసి పొద్దున్నే పోగానే టికెట్ ఇచ్చాడు. పోటీ చేయిపో అన్నాడు, వేసాను. 15 రోజులు ఒక్క చిటికేసుకుంటూ తిరిగాను, గెలిచాను, వచ్చాను. సో నేను పార్టీలు మారవలేదండి. టికెట్ ఇవ్వలేదు కనుక, టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నాడు కనుక ఒక అవకాశం ఇచ్చి చూద్దామని. అవకాశం కాదు, మీకు ఒక అవకాశం ఇచ్చుకుని ఇంకొక పాలిటిక్స్లోకి తెచ్చింది నేను. ఇప్పుడు నువ్వు ఎటుగాని పరిస్థితి అయిపోయింది, అంతే కదండి. సినిమాలు మానేశాను, సినిమాలు ఇప్పుడు నేను ఇక్కడ రాజీనామా చేశాను అనగానే వస్తాయా, రావు. నేను ఇప్పుడు ఏం చేసి బతకాలనే దాంట్లో పడిపోయానండి. ఇప్పుడు నా లైఫ్ ఏంటండి. ఆ టైంలో పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయిపో అని మనుషుల్ని ఇచ్చి, బాబు నన్ను చూసుకోండి మీరు అని పంపిస్తే అసలు కళానిజమా చెప్పండి. కండ వేశారు, బీఫారం ఇచ్చారు, పోటీ చేయిపో అన్నారు. రేపు లాస్ట్ డేట్ నామినేషన్. ఇవాళ టికెట్ ఇవ్వకపోతే ఇచ్చాను, పోయాను. సరే, ప్రజలకు నా మీద ఉన్న అభిమానం గెలిపించింది, వచ్చిన. అంతేకాని నేను ఏదో పదవుల కోసం పార్టీలు మారి కాదండి. ఆ ప్రేమను చూశాను, ఈ ప్రేమను చూశాను. అందరూ మారారు, నేను మారకుంటున్నాను. ఇతను ఎవడు మాట, వెదవల మాట విని నాకు టికెట్ ఇవ్వలేదు. ఒక అతనికి ఎంపీ టికెట్ ఇచ్చిండండి, వాడు 10 కోట్లు పెట్టుకుంటున్నాడు. వాడు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి బాబు మనకొద్దు ఇవ్వద్దు అని వాడు చెప్తే నాకు ఈయన ఇలే. ఈయన క్యాండిడేట్ని పెట్టిండు, డిపాజిటే రాలే వాడికి. ఎంపీ క్యాండిడేట్ కూడా డిపాజిట్ రాలే. డిపాజిట్ ఎందుకు రాదండి, 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా ఎంపీకి. అంటే నా పవర్, నాకు జరిగిన అన్యాయం అంత పనిచేసింది. బాబు మోహన్కి టికెట్ ఇవ్వా అన్నట్టు అయిపోయింది. నిజం. మరి ఎంపీకి 7 నియోజకవర్గం, ఇప్పుడు నా నియోజకవర్గంలో రాలేదండి, మిగతా నియోజకవర్గంలో రావాలిగా. 6 ఉన్నాయి కదా ఇంకా. నేను ఎక్కడ మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అవును, ఈ మధ్య అసలు ఎక్కడ మీరు, నేను ఎక్కడ ఒక్క మాట నాకు టికెట్ ఇవ్వలేదని కానీ, నాకు ద్రోహం జరిగిందని కానీ, అన్యాయం జరిగిందని కానీ, సినిమా ఫీల్డ్ని వదిలేసుకోవాల్సి వచ్చింది ఈయన గురించి అని కానీ నేను ఎక్కడ అనలేదండి. టాపిక్ వచ్చింది కాబట్టి మీరు, ఎందుకంటే 2-3 సార్లు రిపీట్ చేశారు. ఈ పార్టీలు 2-3 పార్టీలు మారితే ఎట్లా, నేను మారలేదండి. అదే కాన్స్టిట్యున్సీ మళ్ళీ పరిస్థితులు మిమ్మల్ని అలా తీసుకెళ్ళాయి. ఇప్పుడు అదే ప్రజలకు పార్టీలు మారండి అనేది ఉంటే 100 కోట్లు పెట్టినా కూడా అంత మెజారిటీ ఎట్లా గెలుస్తుండే నేను. నాకెవరు లేరు, నాకు ఓటరే మిగిలిండు. ఓటరే లీడర్ అయింది. నాకు లీడర్ లేరండి, అందరిని కొనేసిండు అతను, అందరిని కొనేసిండు. మామూలు ఒక మాజీ ఎంపీ పిల్లంటోని, మాజీ సర్పంచ్లను కూడా ఉండనీయలేదు. ఓన్లీ ఓటర్ లీడర్ అయ్యి నన్ను గెలిపించారు. ఇది చిన్న విషయంగానే కాదండి. ఇప్పుడు చూసిన ట్వీట్లు మధ్యరాత్రి, అర్ధరాత్రి ఓడక తాగుతూ చేస్తుంటారు. డే టైంలో అసలు ఎప్పుడు చేయడానికి సాహసించారా, లేదా చేయడం ఇష్టం ఉండదా? మందు కొడితేనే కానీ ఆయనకి ధైర్యం రాదు అని. మీరు నా టైం లైన్ చూడండి, నా డే టైమ్స్ ట్వీట్స్కి నైట్ టైం ట్వీట్స్కి ఏమి తేడా ఉండదు. నేను ట్వీట్ పెడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ ఎఫెక్ట్, అంటే ఆ ఎఫెక్ట్ ఉంటేనే నేను పెడతాను. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2, నైట్ టైం పెట్టడానికి రీజన్ ఎందుకంటే నేను పొద్దున్న బిజీగా ఉంటాను కాబట్టి ఐ ట్రై టు గో టు ది ఇంటర్నెట్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్.
ఇంటర్నెట్లోనో లేకపోతే నేను కలిసినప్పుడు అందరం కలిసినప్పుడు ఏం జరుగుతున్నాయని చెప్తారు కాబట్టి ఆ పర్టిక్యులర్ టైంలో ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి. ఓకే. కానీ కంటెంట్ వైజ్గా నేను డే టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ట్వీట్లు ఉన్నాయి. గణపతి ట్వీట్లు మ్యాక్సిమం పొద్దున్న 11 o'clock పెట్టినాయి. ఓకే ఓకే. యా అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ ట్వీట్స్ అని ఎవరైతే అనుకుంటారో రిలేటివ్గా. ఓకే. యా. అండ్ ఈ మధ్య కొత్తగా డొనాల్డ్ ట్రంప్ మీద పెడుతున్నారు. ఏంటి అంత సపోర్ట్ కేసీఆర్తో పోల్చి? ఇది డొనాల్డ్ ట్రంప్ కొత్త అతను కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నా లైఫ్లో కొత్త అమ్మాయి. అంటే ప్రపంచంలో ఏది ఏ టైప్కి అంతే. ఆబ్వియస్లీ ఏది మీకు న్యూస్లో ఉంటే ఏది మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తుందో ఆబ్వియస్లీ దాని మీద ఎవడన్నా రెస్పాండ్ అయ్యేది. అంటే మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే నాకు రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి. మిగతా ఆలోచన ఉండదు, ఆలోచన బయట పెట్టలేదు, ధైర్యం ఉండదు. ఓకే. అంటే అక్కడ ఏంటి తను గెలుస్తా ఏంటి పరిస్థితి అక్కడ పొలిటికల్? నాకేం తెలియదు, నాకు ఇష్టం డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ కూడా తెలియదు నాకు చూడటానికి వినటానికి నచ్చుతాడు అంతే. బాగుంది. అంతగానే నాకేం తెలియదు. నాకు కేసీఆర్ కూడా ఏమీ నాకు తెలంగాణ నాకేం తెలుసు. నాకు కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం కాదు. కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎలాగా అది ఇంగ్లీష్ రానోడు కనిపిస్తుంది. లేదు మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడేది చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి. ఉదాహరణకు ఒక కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో నిజమే అది, కానీ చూసే వాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను అప్పుడే ఒకసారి దీని గురించి వివరణ ఇచ్చాను. అందం అనేది కంటిని అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు. కేసీఆర్ హిట్లర్ ఒక నాకు ఒరేటరీ పవర్స్ ఉంటారు. జస్ట్ ఒక క్లోజప్ పెట్టి అనర్గళంగా గంట 2 గంటలు మాట్లాడతారు, మీరు కళ్ళు తిప్పుకోలేరు. ఇలియానా అంటే అందగతిని అయితే 3 నిమిషాలు పాటలు చూడగలుగుతారు, అందుకని ఎక్కువ చూడలేరు. కేసీఆర్లో ఉన్న ఇంటెన్సిటీ, తనకున్న వాయిస్, తను మాట్లాడే మాటలు, తన కళ్ళల్లో ఉండే పవర్ అనేది ఇలియానా అందం కన్నా పెద్ద అందం అని చెప్పారు. అది కాంప్లిమెంట్. అది దాంట్లో వ్యంగ్యం ఏముంటుంది? ఓకే. ఆ ముక్కు మీకు అంటారు కదా మీరు. సరే, మీరు నాకు కలిసారు ఎప్పుడైనా కేసీఆర్ గారిని? నేను కలదు. ఓకే. అండ్ సినిమా టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? అసలు లేదు. నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోని కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు? ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ ఆఫ్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ రిలేటెడ్, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లు ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను. నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు. అంటే తెలుగు వరకు అంటారా? హిందీలో కూడా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు అజయ్ దేవ్గన్తో? చేసాను, కానీ అజయ్ దేవ్గన్తో కూడా ఎలాంటివి చేశాను? కంపెనీ ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే ఆర్ నాట్ కమర్షియల్లీ డిజైన్. అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో? మళ్ళీ తెలుగులో అలాంటి ఆడవు సినిమాలు. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచిందిగా, సూర్యాన్ని పెడితే స్టార్. సరే, అది చెప్తున్నా. రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉంది. అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్ అది.